పవన్ కళ్యాణ్ మరో యూ టర్న్ తీసుకున్నారు. పొలిటికల్ గా కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేశారు. ఎన్నికలు రాజకీయాలకు సంబంధించి విస్పష్ట ప్రకటన చేశారు. గుంటూరులో సభ పెట్టిన తర్వాత ఒక్కసారిగా అందరినీ విస్మయానికి గురి చేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత బీజేపీకి దగ్గరవుతున్నారన్న సంకేతాలు ఇచ్చేలా వ్యవహరించారు. ఇప్పటికే బీజేపీతో వైసీపీ అధినేత జగన్ రహస్య పొత్తు కొనసాగిస్తున్నారంటూ దేశమంతా కోడై కూస్తోంది. ఇదే తరుణంలో పవన్ కూడా యూ టర్న్ తీసుకోవడంతో రాష్ట్రంలో జగన్ జనసేన అధినేతలను తమ వైపు తిప్పుకుని బీజేపీ రాజకీయ క్రీడ మొదలుపెట్టారని జోరుగా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లే జగన్ మాదిరే పవన్ కూడా మోదీ మీద విమర్శలు తగ్గించారు. దాంతో ఆ ప్రచారానికి బలం చేకూర్చారు. అయితే అదే సమయంలో వామపక్షాలతో కూడా కలిసి అప్పుడప్పుడు ఆందోళనలు సమావేశాలు నిర్వహిస్తూ ఒకేసారి లెఫ్ట్ రైట్ పార్టీలతో సంబంధాలు కొనసాగిస్తూ తన క్యాడర్ అంటే తన అభిమానుల్లో తీవ్ర గందరగోళాన్ని నింపారు. ఇలా గమ్యం తెలియని ప్రయాణాన్ని కొనసాగిస్తున్న పవన్ తాజాగా మరో యూటర్న్ తో కొత్త రాజకీయ కార్యాచరణను ప్రకటించారు. 2 రోజులుగా విజయవాడలో ఉంటున్న పవన్ కళ్యాణ్ ని సిపిఐ నేత రామకృష్ణ కలిశారు. ఇరువురు నేతలు కలిసి చర్చలు జరిపిన తర్వాత ఇద్దరు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా కీలక రాజకీయ ప్రకటన చేశారు. సెప్టెంబర్లో జనసేన వామపక్షాలు లోక్సత్తా పార్టీలు కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తాయన్నారు. వామపక్షాలది తమది ఒకే ఆలోచనలు ఒకే భావజాలమని పవన్ పేర్కొన్నారు. 3 నెలల్లో వామపక్షాలు జనసేన కలిసి ఉమ్మడి రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తాయన్నారు. అలాగే ఈ నెల 29న కడప ఉక్కు కోసం జరిగే రాష్ట్ర బంద్ కు మద్దతిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పనిలో పనిగా టీడీపీ మీద మళ్లీ విమర్శలు మొదలుపెట్టారు. కడప స్టీల్ ప్లాంట్ కు తెలుగుదేశం ప్రభుత్వమే అడ్డుపడిందని అప్పుడు ఆ పార్టీయే గోల చేస్తోందని దీక్షలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలొస్తే యువతకు ఉద్యోగాలొస్తాయని రాష్ట్రంలో క్లీన్ గవర్నెన్స్ వస్తుందని 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చానని పవన్ చెప్పారు. అది జరగకపోవటం వల్లే దూరమయ్యానన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటే కమిషన్లు అడుగుతున్నారని విదేశాల్లో తనకు పారిశ్రామికవేత్తలు చెప్పారన్నారు. ఉక్కు పరిశ్రమ స్థాపనకు తాము సిద్దమని జిందాల్ సంస్థ చెప్పిందన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టేనని సిపిఐ నేత రామకృష్ణ వ్యాఖ్యానించారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.